BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కార్యక్రమ అధ్యక్షులు మల్లేశం గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు హెల్త్ మినిస్టరు అన్న దామోదరం రాజనరసింహన్ గారు, అట్లాగే సీనియర్ నాయకులు, నిత్యం జాతి కోసం పరితపించేటువంటి వ్యక్తి అన్న మోత్కుపల్లి నరసింహన్న గారు, అట్లాగే ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ గారు, మాజీ మంత్రివర్యులు అక్క పుష్పలీల గారు, శాసనసభ్యులు మందుల సామిలన్న గారు, లక్ష్మీకాంతరావు గారు, పెద్దలు కాంపల్లి సత్తన్న గారు, ఏఐసిసి కార్యదర్శి మాజీ శాసనసభ్యులు సోదరులు సంపదన్న గారు, అట్లాగే కాళే యాదన్న గారు, ఆరపల్లి మోహనన్న గారు, మాజీ ఎంపీ రాజన్న గారు, ఇక్కడికి హాజరైనటువంటి ప్రొఫెసర్ కాసిమన్న గారు, అట్లాగే పిడమర్తి రవి గారు, పెద్దలు మల్లన్న గారు, అట్లాగే గజ్జల కాంతవన్న గారు, మిగతా అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయులకు కూడా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులందరినీ పిలుచుకొని దామోదరం రాజనరసింహన్న గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించి ఆయన ద్వారా ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్, అట్లాగే సుప్రీంకోర్టులో టాప్ 1-2 అడ్వకేట్స్ని పెట్టుకోవటానికి కావలసినటువంటి డబ్బులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసును పర్సూ చేయండి, కేసును మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ జాతికి మేలు జరిగేటువంటి పద్ధతుల్లో ఈ కేసును నడపండి అని చెప్పేసి చెప్పడంతో ఆ రోజు నుంచి దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులందరం కూడా కలిసి ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. అయితే ఈరోజు ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే, ఈ ప్రక్రియ కంటే ముందు ఈ జాతి ఉద్యమాన్ని గొప్పగా నడిపినటువంటి నాయకులను కూడా మనం విస్మరించొద్దనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. బట్ వాళ్ళకుండే రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నప్పటికీ వారి మీద ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఇది కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వారు చేసినటువంటి కష్టం, వారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి పోరాటాలు, దాన్ని మనం గౌరవించవలసినటువంటి అవసరం, బాధ్యత మనందరిపైన ఉన్నది. వారు ఆనాడు ఆ ఉద్యమాన్ని అంత ఉధృతంగా నడపగలిగారు. నరసింహలన్న లాంటి వాళ్ళు, దామోదరన్న లాంటి వాళ్ళు సపోర్టెడ్గా నిలబడగలిగారు కాబట్టి ఈరోజు ఈ జడ్జిమెంట్ స్థాయికి వచ్చిందనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. అయితే ఈరోజు మనం ఉన్నటువంటి కర్తవ్యం ఒకటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. లీగల్గా ఏదన్నా అంశాలు ఉంటే, ఏదన్నా సమస్య ఉంటే దామోదరం రాజనరసింహ గారు మన మంత్రి గారు ఉన్నారు. వారు అడ్వకేట్ జనరల్ సహకారం తీసుకొని అడ్వకేట్ జనరల్ యొక్క కోఆర్డినేషన్లో లీగల్ సమస్యలు ఏమైనా ఉంటే దాని మీద వారు ముందుకెళ్తారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ననే ఉదయం మన మంత్రి గారు ఒకటే మాట చెప్పిండు, జడ్జిమెంట్ వచ్చింది, ప్రభుత్వంలో ఉన్న మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం, అనేక వర్గాల్లో అనేక రంగాల్లో పనిచేసే మన మేధావి శిక్షణ ఉంది, మన మేధావులు ఉండరు, వారితో మనం పంచుకొని భవిష్యత్తులో వేసేటువంటి ఏ స్టెప్కైనా ఏ నిర్ణయానికైనా వారి సహకారంతో ముందుకు పోదాం. రేపు పార్లమెంటులో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారిని స్టేట్మెంట్ ఇప్పించింది కూడా అన్ననే. మేమందరం కూడా ఆ జడ్జిమెంట్ వచ్చే టైంకు అసెంబ్లీలో ఉన్నాం. అన్న మా సీట్ల కాడికి వచ్చి మరి జడ్జిమెంట్ వచ్చింది, మనం అంతా మన ఛాంబర్ పోదాం రండి, ఏం చేద్దామని ఆలోచన చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకుపోయి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మనం ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవటంతో పాటు ముఖ్యమంత్రితోనే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇప్పించాలనేటువంటి ఒక ఆలోచన కూడా మన మంత్రి గారు చేసి
చేసి ముఖ్యమంత్రి గారికి పోయి, సార్ మీరు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇస్తే ఈ జాతి ఈ జడ్జిమెంట్కు తోడుగా మీరు ఇచ్చే స్టేట్మెంట్తోని సంతోషపడుతుంది, మీరు ఇవ్వండి అని చెప్పేసి దగ్గర పోయి కూర్చొని వచ్చిన జడ్జిమెంటు ఈరోజు ఇప్పించింది కూడా దామోదరం రాజనరసింహన్న గారే. వారికి తోడుగా మేము కూడా వెళ్ళాం. అది అయిపోయిన తర్వాత నిన్న ఉదయం మళ్ళీ కూర్చోబెట్టుకుండు అన్న, ఇంటికి పిలిచి కూర్చోబెట్టుకొని ఈ జడ్జిమెంట్ రావటం, స్టేట్మెంట్ ఇవ్వటమే మనం ఇంతటితో సంతోషపడిపోవద్దు. మనము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధిగా, ఆ వర్గం నుంచి వచ్చినటువంటి ప్రతినిధులుగా మనందరం రేపు ఆ వర్గానికి ప్రయోజనం జరిగేటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి దాంట్లో ఏముండాలి, ఎంత పర్సంటేజ్ ఉండాలి, అందులో వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంది, దాన్ని మొత్తం నేను స్టడీ చేపిస్తా. స్టడీ చేపించిన తర్వాత ఒక్కరితో స్టడీ చేపిస్తే ఒకటే వర్షన్ వస్తుంది. ఇద్దరు ముగ్గురితో ఉంటే డిఫరెంట్ పాయింట్స్ని కూడా మనం ముందుకు తీసుకొచ్చి పెడతారు. దీన్ని పట్టుకొని మనం ముఖ్యమంత్రి గారి కాడ కూర్చొని మన జాతికి మేలు జరిగే, ఉపయోగం జరిగేటువంటి పద్ధతుల్లో రేపు నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా వారు మాట ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఒకటే, ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా, ఎవరికి ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఎక్కడ కూడా ఉండదు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉండటమే నేరం కాదు, ఉండాలి, అవసరం కూడా. కాబట్టి ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్కి అనుకూలంగా వచ్చిన జడ్జిమెంట్ను మనం ఆర్డినెన్స్ చెప్పించుకుంటామా, అసెంబ్లీ తీర్మానం చెప్పించుకుంటామా, ఏం చేస్తాము, ఎట్లా చేస్తే మనకు మేలవుతుంది అనేటువంటిది మీ ఆలోచనలని మన మంత్రి గారి నోటీస్కి తీసుకురండి, మంత్రి గారి దృష్టికి తీసుకురండి. అందరం కలిసి జాతి కోసం, జాతి ప్రయోజనం కోసం ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ఆ వైపుగా ప్రయాణం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ, దామోదరం రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు కూడా తన కోఆర్డినేషన్లో మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి వారికి ఫుల్ రైట్స్ ఇచ్చిండ్రు. మాకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చారు కాబట్టి దాంతో ముందుకు పోదామని చెప్పేసి తనకు అందరం మరింత బలం చేకూర్చి, బలం ఇచ్చి ఈ విషయాన్ని పరిష్కరించడం కోసం కృషి చేద్దామని కోరుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ